ఒక చిన్న ఫుడ్ ఇండస్ట్రీ రన్ చేస్తానండి. ఎస్వి ఆగ్రో ఫుడ్స్ పాలవంచ, ఖమ్మంలో కూడా నా స్టోర్స్ ఉన్నది. సో ఈ డీ ఆయిల్డ్ కేక్ ఏదైతే ఉంటుందో, మేము ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చినట్టు కేక్ని దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో డీ ఆయిల్డ్ కేక్ని పౌడర్ చేసి దానికి మెన్యూర్ యాడ్ చేసి, ఆ మెన్యూర్తో పాటు నీమ్ కేక్ పౌడరు మరియు మా కరోంజీ పౌడర్, అంటే మనం ఏమంటాం కానుగ చెట్టు పౌడర్, విత్తనాల పౌడర్, ఆ విత్తనాల పౌడర్ అన్నిటినీ యూజ్ చేసి దాన్ని ఒక వాల్యుబుల్ థింగ్ కింద క్రియేట్ చేసి దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మనం ల్యాబ్ టెస్ట్కి పంపించి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఏ పర్సంటేజ్లో ఉన్నాయి, ఎంత మొక్కకు అవసరం ఉన్నది ఎంత, అవసరం లేనిది ఎంత, సో అని చెప్పేసి మనం కూడా దాన్ని టెస్ట్ చేయించడం జరిగింది. అది ఎలా వాడాలి అనేది కూడా మనం ప్రాపర్గా మన దాని మీద, అంటే మనం ఏదైతే అమ్ముతున్నామో దాని మీద రాసామో. ఈరోజు స్పెసిఫికల్లీ గ్రూప్ సభ్యులు ఇక్కడ నన్ను అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ప్రైస్లో ఇవ్వాలి అని చెప్పేసి నాకు చెప్పారు. డెఫినెట్గా నేను మేడం గారి మాటని తీసేయకుండా యాక్సెప్ట్ చేసి, సో మనం మార్కెట్లో దొరికే దాని మీద నేను చాలా బెటర్మెంట్ ప్రైస్కి ఈరోజు సిటీజీ గ్రూప్ సభ్యులకి ఇస్తున్నాను. ప్రోడక్ట్ సంజీవిని ఫర్ సాయిల్ అండి. ఈ ప్రోడక్ట్లో వచ్చేసి మొత్తం 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ 10 ఇంగ్రీడియంట్స్లో మేజర్గా వచ్చి ఇప్పుడు మనం ఏదైతే బయోచార్ అని మాట్లాడుతున్నామో, టు ఇంక్రీజ్ ద కార్బన్ పర్సంటేజ్ ఇన్ ద సాయిల్. ఈ కార్బన్ పర్సంటేజ్ని సాయిల్లో పెంచడానికి మా సొంత తోటలో నుంచి తయారు చేసినటువంటి బయోచార్, గ్రౌండ్ నట్, క్యాస్టర్, నీమ్, మహువా, కరోంజీ, కౌడంగ్, సన్ఫ్లవర్, మస్టర్డ్, సెసమి, అంటే ఈ 10 రకాల సేంద్రియ పదార్థాలతో తయారు చేసినటువంటి ఒక పాట్ మిక్స్ని డెవలప్ చేశామండి. ఫీడ్ ద సాయిల్, స్ట్రెంగ్తెన్ ది సాయిల్, ఎంజాయ్ ద గ్రీనరీ. మనం తయారు చేసినటువంటి సంజీవిని ఫర్ సాయిల్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ స్టేషన్లో టెస్ట్ చేయించడం జరిగింది. సూక్ష్మ ధాతువులు ఏ పర్సంటేజ్లో ఉన్నాయి, ఎన్పీకే పర్సంటేజెస్ ఏ పర్సంటేజ్లో ఉన్నాయి అనేది అద్భుతమైన రిజల్ట్స్ అందులో మనకి ఉన్నవని చెప్పడం జరిగింది. ఆన్లైన్ ఆర్డర్స్ కొరకు ఈ నెంబర్ను సంప్రదించగలరు.